దేవునికి, సేవకులకి, పరిచర్యలకి, దేవుని నమ్ముకున్నటువంటి వారి పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నాయో మీకు ప్రత్యేకముగా నేను ప్రస్తావించనక్కర్లేదు. ఎందుకంటే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు కలుగుతూ ఉంటున్నాయి. వాటన్నిటిని సహించుకుంటూ, వాటన్నిటిని తట్టుకుంటూ, వాటన్నిటిని భరిస్తూ దేవుని సేవను ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి దైవజనుల నిమిత్తం దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో అలాంటి దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి దైవజనులను మనం ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకంటే దైవజనులు మరొక దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు దైవజనులు మరి ప్రార్థన చేస్తున్నారో నాకైతే వ్యక్తిగతంగా తెలియదు, కానీ ప్రార్థన చేస్తారనుకోండి. నేను ఈ సేవ నా పరిచర్ను ప్రారంభించిన నాటి నుండి నేను ప్రతి దైవజనుల కొరకు ప్రార్థిస్తాను. నాకు తెలిసిన వారైనా తెలియని వారైనా, ఒకవేళ వారిని అనుకోకుండా నేను ఆన్లైన్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా దైవజనులు నాకు వ్యక్తిగతంగా తెలిసినా, వారి కొరకు ఖచ్చితంగా నేను కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాను. నాకు ఎవరు తారసపడినా, వాళ్ళు సేవ చేస్తున్నారట, వాళ్ళ సేవకు నేను ఏ విధంగా ఉపయోగపడకపోవచ్చు, వారికి ఏ విధంగా నేను సహకరించకపోవచ్చేమో, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తాను. పేతురు గారు అంటారు కదా, నా దగ్గర వెండి బంగారాలు అయితే లేవు, కానీ నీకు ఇవ్వడానికి నేను దేవుని అభిషేకంతో మాట్లాడుతున్నాను అంటాడు. ఈరోజు ప్రభునందు ప్రిల్లరా, మరి అటువంటి స్థితిలో ఏ దైవజనులు వెళ్ళినా నేను అంటాను, మీ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి శ్రేయస్సును మీరు కోరుకోవాలి, వారి క్షేమాన్ని కోరుకోవాలి, వారి భద్రతను కోరుకోవాలి. వారికి ఎప్పుడు కూడా విశ్వాసులైనటువంటి మీరు ఎప్పుడు కూడా ఆదరణగా ఉండాలి, సహాయంగా ఉండాలి, ప్రోత్సాహకరంగా ఉండాలి. వారు ఏ పరిచర్య చేస్తున్నా ఆ పరిచర్ని మీరు ప్రోత్సహించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సేవకుడు బాగుంటే సంఘం బాగుంటుంది, సేవకుడు బాగుంటే కుటుంబం బాగుంటుంది, సేవకుడు బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. సేవకుడు ఆరోగ్యంగా ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్య సేవకుడు ద్వారా దేవుడు జరిగిస్తారు. అటు రీతిలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి సేవకుడను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని దృష్టిలో పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, పేద సేవకుడు, ధనిక సేవకుడు అని ఏముండదండి. దేవుని దృష్టిలో పెద్ద సంఘం, చిన్న సంఘం, సిటీ సంఘం, పల్లెటూరు సంఘం, ఏ వ్యత్యాసాలు ఉండవు. దేవుడు అందరినీ కూడా ఒకే దృష్టితో చూస్తాడు. నువ్వు ఏ సేవ చేస్తున్నా నీకు అప్పగించిన దానిని ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు. చూడండి, దేవుని ఎరిగినటువంటి వారు, అనగా దేవునికి వారి హృదయాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చేవారు కూడా అందరిని కూడా ఒకే దృష్టితో చూస్తారు. పెద్ద సేవకుడని, చిన్న సేవకుడని, ధనికుడని, హోదా కలిగినటువంటి వాడని చూడరు. కారణం ఏంటో తెలుసా? అది దేవుని మనస్సు. దేవుని మనస్సు అందరినీ సమానంగా చూసే మనస్సు. ఈ రోజున మనం చూస్తున్నాం, చాలామంది సేవకుడికి విలువ ఎలాగిస్తున్నారంటే, సేవకుడికి కారు ఉందా, లేకపోతే అమెరికా వెళ్ళేవాడా, లేకపోతే సేవకుడు లేకపోతే గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా లేకపోతే జాతీయంగా వాడబడుతున్నాడా, ఆయనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది ఆయనకి బలగం ఉంది, ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారు, ఈ పరిస్థితులను బట్టే సేవకుడికి విలువిస్తున్నారు. బాగా వినాలి. ఒక సేవకుడికి మనం విలువ ఎలాగివ్వాలో తెలుసా? ఒక సేవకుడికి మనం ఇచ్చే విలువ ఎలాగుండాలో తెలుసా? దేవునిని బట్టి ఇవ్వాలి, దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇవ్వాలి. ఆ సేవకుడు ఏ స్థితిలో ఉన్నా ఆ సేవకుడికి ఇచ్చినటువంటి స్థితిని బట్టి కాదు, ఆ సేవకుడికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి విధానాన్ని బట్టి కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విధానం, దేవుణ్ణి కలిగినటువంటి విధానాన్ని ఏ సేవకుడైతే కలిగి ఉంటాడో ఆ సేవకుడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలాగే దేవుని మహిమను కలిగి ఉన్నటువంటి సేవకునికి మనం ఎప్పుడు కూడా ఘనత ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. బాగా గమనించాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినైనా ఒకే దృష్టితో చూడాలి. ఇది దేవుని మనస్సు. విశ్వాసుల్లో ఇది లోపిస్తుంది, విశ్వాసులకు ఇది ఉండడంలే. సేవకుడిని అనగానే ఏదో గొప్పవాడుగా, ఉన్నతమైన వాడుగా అనుకుంటున్నారు తప్ప, సేవకుడు ఉన్నతమైన వాడు ఎప్పుడయ్యాడో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు. ఎవరిని కలిగి ఉన్నాడు చెప్పాలి? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుడు విలువ. ఆ సేవకుడికి దేవుని ఆత్మ లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని మహిమ కొరకు వాడబడకుండా, ఆ సేవకుడికి భౌతికమైనటువంటి విధానాలు ఎన్నున్నా దాన్ని దేవుడు పరిగణలోకి తీసుకోడు. విశ్వాసులైనటువంటి మనము కూడా, అనగా దేవుని మనసు ఎరిగినటువంటి వారు కూడా వాటిని బట్టి సేవకుడికి విలువ అనేదే ఇవ్వకూడదు. బాగా వినాలి. దేవునిని బట్టే
ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి బట్టే ప్రకటిస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. అందుకనే అంటాడు, వినుట వలన విశ్వాసం పెరుగుతుంది, వినుట క్రీస్తు గూర్చినటువంటి మాట అయి ఉండాలని పౌలు సంఘానికి చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. నువ్వు ఏది పడితే అది వినడానికి రాలేదు ఇక్కడికి, నేను ఏది పడితే అది చెప్పడానికి కూడా ఇక్కడికి నేను రాలేదు. ఈరోజు వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని మనం చాలా సులువైనటువంటి పద్ధతుల్లో నేర్చుకోవాలి. అర్థం కావాలి ఫస్ట్ మనకి. ఆ రీతిలో అర్థమైతేనే మనకు ఆశీర్వాదం అని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకంటే గత కొన్ని దినాలుగా నేను సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాను. సేవకులు, వారి కుటుంబాలు. ఎందుకంటే ఒక సేవకుడిగా నాకు తెలుసు ఒక సేవకుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. నేను చాలా బాధపడతా ఉంటాను. ఎవరైనా సేవకులు వారి పరిస్థితులు చెప్తున్నప్పుడు నా వల్లైనంత మట్టుకు నేను చేయూతనిస్తాను. అంటే నేను వారికి 100% నేను సహాయం చేయలేకపోవచ్చేమో, కానీ నా వల్లైనంత మట్టుకు ఎంతవరకు నేను దాతృత్వాన్ని చూపాలో అంతవరకు చూపిస్తా. దేవుడు వారిని ఆశీర్వదించాలి. కాబట్టి ఏ సేవకుడైనా మీకు పరిచర్య ప్రోత్సాహం కోరితే ఖచ్చితంగా మీరు 100కు 100 చేయలేరు. మీ వల్లైనంత మట్టుకు సేవకు సహకరించండి, ప్రోత్సహించండి. తద్వారా ఆత్మలు రక్షింపబడతాయి. ఏ సేవకుడు ఎన్ని సంపాదించుకున్న ఏదున్నా దేవుని పరిచర్యకేనండి. పరిచర్య పెరిగే కొద్దీ భారం పెరుగుద్ది. పరిచర్య పెరిగే కొద్దీ, విస్తరింపబడే కొద్దీ భారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, పని పెరుగుతుంది, మరి ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడులన్నిటిలో సేవకులు ఉంటారు. కాబట్టి సేవకులను దయచేసి మీరు ఆంతర్యాన్ని కలిగించొద్దు, ఇబ్బందిగా ఉండొద్దు. వారిని ప్రోత్సహించకపోయినా పర్లేదు. ఒక మాటలో చెప్పాలంటే వారికి మనము ఇబ్బందికరంగా ఉండడానికి వీల్లేదు. అది పెద్ద ఆశీర్వాదం. సేవకులకు ప్రోత్సహించడం ఆశీర్వాదమే, ఇబ్బంది కలిగించకపోవడం కూడా ఆశీర్వాదమే. కానీ మనం ప్రోత్సహించడం లేదు, కానీ సేవకులకు ఏం చేస్తున్నాం? ఇబ్బందిని కలిగిస్తున్నాం. దయచేసి ఆ పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా మాట్లాడొద్దు. అది సేవకులైనా సరే నీ పరిచయం నువ్వు చేయి, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు, తోటి సేవకుడిని ప్రోత్సహించు. పరుని సేవకుడిని దూషించుటకు నువ్వు ఎవడోనంది బైబిల్లో. సో వేరే సేవకుడిని అనడానికి మనకు అర్హత లేదు. వారితో కూర్చుని వాదాలు పెట్టుకోవడానికి మనకు సమయం కాదు. దేవుని జీవాన్ని ప్రకటించడానికి మనం అందరూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరి మాటలను పరిగణలోకి తీసుకోవాలి. మాకు సంఘం చిన్నదై ఉండొచ్చు, మన సంఘం చిన్నదై ఉండొచ్చు, మనుషులు లేకపోవచ్చు, కానీ పని పెద్దది కాదంటారా? అవునంటారా? మన ముందున్న పని చాలా పెద్దది. మరి ఈ పని జరగాలి. ఈ ఆన్లైన్లో కూడా మరి అనేక మంది వీక్షించాలి, వెళ్ళాలి. ఇదేదో వేరే సంఘాలను, వేరే సేవకులు పరిచర్యలో పాడు చేసే పరిచర్య మాత్రం కాదు. నా సేవా జీవితంలో ఇప్పటికొచ్చి ఏ మందిరాన్ని నేను పాడు చేయలే, ఏ సేవకుడు పరిచర్య నేను పాడు చేయలే. నా వల్లైనంత మట్టుకు ఎవరైనా మందిరాలు కట్టుకుంటానంటే వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చా. నా వరకు నేను దాతృత్వాన్ని చాటించాను. వాళ్ళు ఏదైనా పరికరాల కొరత వారికి కొనిచ్చా. కానీ కొంతమంది దాన్ని తీసుకుని వాటిని కూడా మరి వాడుకుని నన్ను విభేదించినటువంటి వారు కూడా ఉన్నారు. వారిని నేనేమన్ను, వారిని బ్లెస్ చేస్తాను. నా పని ఆశీర్వదించటం, చేసిన దాన్ని మరవటం, అనేక మందికి నేను మాదిరిగా ఉండాలన్నదే నా ప్రార్థన. అట్టి స్థితిలో నేను ఉండాలి. ఇంకా అనేక మందికి చేయూతనివ్వాలి, అనేక మందికి మాదిరిగా నేను ఉండాలని మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను.